96 న్యూస్కి స్వాగతం. కూసుమంచి మండలంలో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. తొలుత పాలేరులో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం తుర్కగూడెం నుంచి కిష్టాపురం వరకు, తుర్కగూడెం నుంచి చింతల తండా వరకు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆయా గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పల్లెల్లో మురుగునీటి సమస్య లేకుండా చూస్తామని, ఇందుకోసం సీసీ బీటీ రోడ్ల వెంట వీధుల్లో పూర్తి స్థాయిలో డ్రైనేజీలు నిర్మిస్తామని, పారిశుద్ధ్య సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, తమది మాటల ప్రభుత్వం కాదని చేతల్లో చేసి చూపుతున్నామని, అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని వారు తెలిపారు. 37 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేద్దాం. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు 37 మందికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరులోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి తిరుమలాయపాలెం ఎంపీపీలు బానోతు శ్రీనివాస్, మంగీలాల్, మాజీ ఎంపీపీలు జూకూరి గోపాలరావు, కొప్పుల అశోక్, జిల్లా నాయకులు చావ శివరామకృష్ణ, జొన్నలగడ్డ రవి, రామసహాయం మాధవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.